హలో ఎవ్రీవన్, జేఈ 2024కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకోసం ఈరోజు క్లాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బోల్డ్ అంత డేటా కలెక్ట్ చేసి చాలా అనాలిసిస్ చేసి ఈ క్లాస్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు క్లాస్ వినండి. ఈ స్ట్రాటజీ అంటే ఎలాంటి స్ట్రాటజీ, బికాజ్ మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసి ఉండాలి. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, దానిని బట్టి నేను ఇంత మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. దానికోసం ఈ క్లాస్ చూడాలి. అది కాకుండా ఇంకొక పాయింట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ ఈరోజు క్లాస్ విన్నాక చాలామందికి యూజువల్గా ఒక అపోహ ఏంటంటే, అమ్మో జేఈ అడ్వాన్స్డ్ చాలా కష్టంగా ఉంటుంది, దాంట్లో క్వాలిఫై అవ్వడం చాలా కష్టం, సో మనకి సీట్ రాదేమోలే అనే ఒక అపోహతో ముందే ఓటమిని అంగీకరించేస్తారు. ముందే ప్రయత్నమే చేయకుండానే ఏదో ఒకటి అనేసుకుంటూ ఉంటారు, అపోహ. సో అలాంటి అపోహలు దూరం చేసి జేఈలో అడ్వాన్స్డ్లో కూడా సీటు కొట్టడానికి మనం ఎలాంటి స్ట్రాటజీని అప్లై చేయొచ్చు, మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జేఈ అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అయిపోయి ఐఐటీలో మనం ల్యాండ్ అవుతాము, ఈ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇవాళ క్లాస్ చేస్తున్నాను. బికాజ్ చాలామంది నెగిటివ్ థాట్లో ఉంటారు. ఆ నెగిటివ్ థాట్ని పోగొట్టి నేను కూడా అడ్వాన్స్ క్రాక్ చేయగలను, నేను కూడా ఐఐటీలో సీట్ కొట్టగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మన స్ట్రాంగ్ విల్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ 2024 రాసేవాళ్ళు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జేఈకి మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, రైట్? ఐఐటీలో ల్యాండ్ అవ్వాలి అంటే కనుక జేఈలో 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి మనకి. జేఈ అంటే ఏంటో తెలుసు కదా, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఇవి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఎన్టీఏ అనేది ఒక బోర్డ్ లాంటిది అనుకోవచ్చు మీరు. సో ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్, సిఐయుటి, అలాగే మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనకి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇండియాలో. సో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా ఈజ్ జేఈ ఎగ్జామినేషన్. ఇంజనీరింగ్లో చదవడానికి రాసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నేషనల్ లెవెల్ ఉంటుంది. మొత్తం దేశంలో అందరికీ ఒకటే పేపర్ ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జేఈలో 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. జేఈ మెయిన్స్ అనేది నెంబర్ ఆఫ్ సెషన్స్ జరుగుతాయి. 2022లో మనకి 2 సెషన్స్ జరిగాయి. సో ఆబ్వియస్గా 2023లో కూడా 2 సెషన్స్ జరుగుతాయి అనే ఇప్పటి వరకు ఉంది, ఇంకా ఏం మారలేదు కాబట్టి. అండ్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ సెషన్ ఎప్పుడు ఉంటుంది, ఇది కూడా నేను ఆల్రెడీ నిన్ననే ఒక వీడియో చేశాను, మనకి ఎన్టీఏ నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. సో దాన్ని చూడకపోతే ఒకసారి చూడండి, చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. జేఈ మెయిన్స్ అనేది మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్లో ఉంటుందని మీకు తెలుసు. అండ్ ఇది పేపర్ ప్యాటర్న్ ఎప్పటికీ మారదు. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ అనేది అసలు మారదు. ఎవ్రీ ఇయర్ సేమ్ మెథడ్లో, అంటే అస్సలు మారకపోవడం కాదు, బట్ ఎస్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మార్చరనమాట. కొన్ని ఇయర్స్ పక్కాగా జరుగుతూనే ఉంటుంది. బట్ జేఈ అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి మాత్రం పేపర్ ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ మార్క్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ ఇయర్ 2022లో 360 మార్క్స్కి జరిగింది, 360కే జరగాలని ఉండదు, ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో అసలు జేఈ మెయిన్స్ ఏంటి, అడ్వాన్స్డ్ ఏంటి, ఒకసారి డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి ఫస్ట్ ప్రిపేర్ అవుతారు కదా, సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి దాని క్వాలిటీస్ ఏంటి, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% సిలబస్ కవరేజ్ ఈజ్ రిక్వైర్డ్. మీరు జేఈ మెయిన్స్కి వెళ్ళాలి అంటే మాత్రం ఫుల్ 100% సిలబస్ చదువుకునే వెళ్ళాలి. కానీ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు యూజువల్గా ఎవరు కూడా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 100% సిలబస్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళరు. ఒక 75 to 85% ఆఫ్ సిలబస్ని మాత్రమే కవర్ చేసుకుంటారు, అదే మీకు మార్క్స్ తెచ్చేస్తుంది. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అలా ఉంటుందన్నమాట. సో జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 100% సిలబస్ మీద కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం 75 to 85% ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి రిపిటేటివ్ ఇన్ నేచర్. ఇది దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, ఎగ్జామ్ ప్యాటర్న్.
దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇది రిపిటేటివ్ ఇన్ నేచర్. ఎగ్జామ్ ప్యాటర్నే కాదు, క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా వస్తాయి. సేమ్ మోడల్స్, నంబర్ మార్చి కూడా ఇచ్చేయచ్చు. 2021లో వచ్చిన సేమ్ క్వశ్చన్స్ 2022లో చూడొచ్చు. నంబర్ మారుతుంది, లైట్గా అడిగే విధానం, రాము బదులు సోము, ఇంకో నంబరు అలా మారుస్తారు తప్ప క్వశ్చన్ ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ రిపిటేటివ్గా సేమ్గా ఉంటుంది. కానీ అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి నాన్ రిపిటేటివ్ ఇన్ నేచర్. ఇప్పటి వరకు దాదాపుగా అప్రాక్సిమేట్గా 40 అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ జరిగాయి అనుకుంటే ఏ ఒక్క పేపరు రెండో పేపర్తో మ్యాచ్ అవ్వదు. నాన్ రిపిటేటివ్ మోడల్స్ కూడా లాస్ట్ ఇయర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు అనుకోండి, ఈ ఇయర్ పేపర్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు, మల్టిపుల్ ఆప్షన్ క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ ఉంటే ఈ ఇయర్ ఉండకపోవచ్చు, చెప్పలేమన్నమాట. సో మోడల్ అనేది నాన్ రిపిటేటివ్గా ఉంటుంది. మోడల్ ఎలా ఉంటుంది అనేది ఎవ్రీ ఇయర్ దీని నేచర్ మారిపోతూ ఉంటుంది. సో గెస్ చేయడం చాలా కష్టం, బట్ దీంట్లో గెస్సింగ్ చాలా ఈజీ అనమాట. లాస్ట్ ఇయర్ పేపర్స్ పీవైక్యూస్ అన్నీ చూసుకుంటే చాలు, దీంట్లో మనం క్వశ్చన్స్ చేసేయచ్చు. యావరేజ్ లెవెల్ సాల్వింగ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఒక నార్మల్ యావరేజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉన్నా కూడా మీకు జేఈ మెయిన్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు, చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్ లెవెల్, ఐపీఈ లెవెల్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మినిమం మార్క్స్ మనకి మెయిన్స్లో వస్తాయి. అలా అని మరీ ఐపీఈ లెవెల్ కాదు, నేను చెప్పేది ప్రాబ్లమ్ సాల్వింగ్ లెవెల్ ఏదైతే ఉందో అది. కానీ అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి వెరీ హై లెవెల్ సాల్వింగ్ ఈజ్ రిక్వైర్డ్. చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఏదో అల్లాటప్పగా మనం అలా ప్రిపేర్ అయిపోయి వెళ్దాము అనుకుంటే అడ్వాన్స్ జరగదు. బట్ హార్డ్ వర్క్ ఆల్వేస్ వర్క్స్ అవుట్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అడ్వాన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ స్పీడ్. ఇక్కడ చూడండి, మెయిన్స్ ఎగ్జామ్లో స్పీడ్ ఈజ్ ద మెయిన్ గేమ్. సో ఎంత స్పీడ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అనేదే మీకు మెయిన్స్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. బట్ అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి యాక్యురసీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో స్పీడ్ వేరు, యాక్యురసీ వేరు. స్పీడ్ అంటే మనం యూజువల్గా గబగబా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. విపరీతమైన లాజికల్ థింకింగ్, విపరీతమైన కాన్సెప్ట్ లింకింగ్ ఇవన్నీ అవసరం లేకుండా కొంచెం స్పీడ్గా చేయగలిగితే సరిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం స్పీడ్ ఏమాత్రం పనికిరాదు. ప్రతి ప్రాబ్లంకి మినిమం 8 నుంచి 12 మినిట్స్ వరకు స్పెండ్ చేయొచ్చు. అంత కూర్చుని ఆలోచించి లాజికల్గా థింక్ చేస్తేనే ప్రాబ్లం యొక్క యాక్యురసీ, మార్క్స్ అనేవి మనకి డిపెండ్ అయ్యేది పాజిటివ్ నెగిటివ్ ఆన్సరింగ్ మీద కదా. సో క్వశ్చన్ మారిపోతూ ఉంటాయి. దేనికి ఎంత పాజిటివ్, ఎంత ప్లస్ మార్క్స్, దేనికి ఎంత మైనస్ మార్క్స్ అనేది అక్కడ ఆ రోజు ఇచ్చిన క్వశ్చన్ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా ఎక్కువ మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ యాక్యురసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో జేఈ మెయిన్స్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో అడ్వాన్స్డ్కి కూడా అదే విధంగా ప్రిపేర్ అయితే మాత్రం కష్టం. సో కొంచెం డెప్త్ ఎక్కువ వెళ్ళాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనేవి చాలా ఎక్కువ ఓపిక్గా ప్రాక్టీస్ చేయడం రావాలి. అలానే ఇప్పుడు ఈ రెండింటికి సిలబస్ వేరువేరుగా ఉంటుందంటే కాదు. సో బిగినింగ్ ఇనీషియల్గా ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేది జూలైలో ఏంటి అంటే ఇనీషియల్ ప్రిపరేషన్ కదా. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కొంత చదువుంటారు, సెకండ్ ఇయర్కి స్టార్ట్ చేస్తున్నారు. సో సెకండ్ ఇయర్ నేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ని కూడా కొంచెం మైండ్లో కనెక్షన్ పెట్టుకోవాలన్నమాట. ఆ కనెక్షన్ ఎలాగా అది కూడా నేను మీకు ఇవాళ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ క్లారిఫై చేయాలి అంటే మాత్రం చాలా ఓపిక ఉండాలన్నమాట. పేషెన్స్ఫుల్గా కూర్చుని తీరిగ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి యాక్యురసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9.894 అనేది ఆన్సర్ రావాలి. 9.89 వరకు చేసి ఆపేయకూడదు. ఆ 4 వచ్చేదాకా కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే ఓపిక ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేశానంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ర్యాంక్ లిస్ట్, దీని గురించి చెప్తాను చూడండి. ర్యాంక్ లిస్ట్ అంటే మీకు జేఈ అడ్వాన్స్డ్ అయిపోయిన తర్వాత ర్యాంక్ లిస్ట్ కాకుండా మీ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా ఐఐటీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్లు ఎన్ని ఉంటాయి అంటే అప్రాక్సిమేట్గా
14,000 to 16,000. ఇప్పుడు కొంచెం నెంబర్ ఆఫ్ సీట్లు పెంచారు కాబట్టి ఒక ఓవరాల్గా మొత్తం అన్ని బ్రాంచెస్లో అన్ని డిగ్రీస్లోనూ అన్నీ కలుపుకుని ఒక 16,000 ర్యాంక్స్ ఉన్నాయి అనుకుంటే దానికి డబల్కి కొంచెం ఎక్కువ, అంటే 16కి డబల్ 32 వేసుకుంటే మీరు 16కి డబల్ 32 రౌండ్ ఫిగర్ ఒక 40,000 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరిలోనూ ఒక 40,000 మంది స్టూడెంట్స్ని ఒక లిస్ట్గా తయారు చేస్తుంది ఎన్టీఏ. ఓకే, ర్యాంక్ కాదు, అది ర్యాంక్ వైజ్ కాకుండా అంటే టాప్ ర్యాంకర్స్లోనే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లో 40,000 మెంబర్స్ని తయారు చేస్తుంది. బికాజ్ ఎవరైనా డ్రాప్ అయిపోయినా కూడా మిగిలిన వాళ్ళకి సీట్ రావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా 32,000 వేసుకుంటే సరిపోదు వాళ్ళకి, అంటే మిగిలిపోతాయి సీట్లు, అనవసరంగా ఫిల్అప్ అయిపోతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి నార్మల్గా జేఈ తర్వాత అడ్వాన్స్ తర్వాత ఐఐటీస్లో వాటిలో సీట్ రావాలి అంటే జోసా కౌన్సిలింగ్, మనకి ఎలా అయితే ఇక్కడ స్టేట్ లెవెల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుందో జేఈలో క్వాలిఫై అయిన వాళ్ళకి జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. అందులో 6 రౌండ్స్ ఉంటాయి. జోసా 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత సీసాబ్ అని ఆన్ ద స్పాట్ అడ్మిషన్స్ 2 రౌండ్స్ జరుగుతాయి. అయితే ఐఐటి కాలేజెస్ సీసాబ్లో పార్టిసిపేట్ చెయ్యవు. ఓన్లీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ మాత్రమే సీసాబ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో జోసా లాస్ట్ రౌండ్ 6 రౌండ్స్కి ఐఐటీలో సీట్లన్నీ ఫిలప్ అయిపోవాలి. సో దానిని బేస్ చేసుకుని ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఒక లిస్ట్గా తయారు చేస్తారు. ఆ లిస్టులో నీ పేరు వచ్చిందా ఆల్మోస్ట్ ఒక 90% నీకు సీట్ కన్ఫర్మ్ అన్నమాట. సో ఆ లిస్టులో నీ పేరు రావాలి అంటే ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది, ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. జస్ట్ అనాలిసిస్. ఇది అడ్వాన్స్డ్ మార్క్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. బికాజ్ ఐఐటీలో సీట్ రావాలి అంటే అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి. ఎన్ని మార్క్స్కి మీరు క్వాలిఫై అవుతారో ఒకసారి చూడండి. నేను కేటగిరీ వైజ్ ఇక్కడ ప్లేస్ చేశాను. సిఆర్ఎల్ ఓపెన్ ర్యాంక్, అలాగే కేటగిరీ వైజ్ ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ర్యాంక్, ఎస్టీ సిఆర్ఎల్ పీడబ్ల్యూడి, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి, ఓబీసీలో పీడబ్ల్యూడి ఉంటే ఎస్టీలో పీడబ్ల్యూ ఉంటే ఎలా వస్తాయి, ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిగేట్ మార్క్స్ గురించి స్టార్ట్ చేద్దాం. సో అగ్రిగేట్ మార్క్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి అగ్రిగేట్ మార్క్స్ 2021లో ఒక సిఆర్ఎల్, మనం ఓపెన్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ కేటగిరీలో ఒక పర్సన్కి 2021లో 63 మార్క్స్ వస్తే చాలు, అతను ఈ లిస్టులో అతని పేరు ఉంటుంది. ఎక్స్ అనే పర్సన్ని తీసుకుంటే ఆ ఎక్స్ అనే పర్సన్కి 2021లో అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో 63 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 63 మార్క్స్కి అతని పేరు ఈ లిస్టులో ఉంది. సో ఈ లిస్ట్లో ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ అతనికి సీట్ ఫిక్స్ అనమాట, ఐఐటీలో సీట్ కన్ఫర్మ్. అదే 2022లో వచ్చేటప్పటికి 55 మార్క్స్కే పేరు అందులోకి లిస్ట్లోకి వచ్చేసింది. ఎందుకు అంటారా అంటే 21, 22, 23ని కంపేర్ చేసుకుంటే 2022లో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వాజ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అవ్వడం వల్ల అగ్రిగేట్ మార్క్స్ ఒక 55 మార్క్స్ వచ్చేటప్పటికే అతని పేరు లిస్ట్లో ఉంది. 55 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టం కాదు. మీకు చూపిస్తాను, చూడండి, మీరే నమ్ముతారు. అదే 2023లో పేపర్ కొంచెం ఈజీగా రావడం వల్ల అగ్రిగేట్ మార్క్ ఎంతకి వెళ్ళిందమ్మా, 86 మార్క్స్. సో లీస్ట్ అనమాట, లాస్ట్ 86 మార్క్స్ వచ్చిన వాడికి మనకి 2023లో 360 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 360 మార్క్స్కి జరిగింది. 360 మార్క్స్కి 86 మార్క్స్ వస్తే అతని పేరు కన్ఫర్మ్ అయిపోయింది లిస్ట్లో. లిస్ట్ ప్రిపరేషన్లో పేరు వచ్చింది అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. చూడండి, ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుందా లేదా మీకు. అండ్ కండిషన్ ఏంటి అంటే ఈ అగ్రిగేట్ మార్క్స్ కాకుండా ఇంకొక చిన్న కండిషన్ ఉంది. అదేంటంటే 2023 చూద్దాము. సిఆర్ఎల్ 2023లో దిస్ ఈజ్ సబ్జెక్ట్ వైజ్, ఈచ్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 8 మార్క్స్ అనేది రావాలి కంపల్సరీ. మినిమం 8 మార్క్స్ రాకపోతే మీకు సీట్ రాదు. అగ్రిగేట్ 86 వచ్చింది, కానీ కెమిస్ట్రీలో 7 మార్క్సే వచ్చాయి, లేదా కెమిస్ట్రీలో -3 వెళ్ళిపోయింది అనుకుందాం, నీకు సీట్ రాదు. సో అగ్రిగేట్ మార్క్స్ మినిమం 86 ఉండగా
ఈచ్ సబ్జెక్ట్లో మినిమం మార్క్ ఎంత ఉండాలమ్మా? సిఆర్ఎల్ అయితే 8 మార్క్స్ ఉండాలి, ఓబీసీ వాళ్ళకైతే 7 మార్క్స్ ఉండాలి, జనరల్ ఈడబ్ల్యూఎస్ మార్క్స్ వాళ్ళకైతే 7 మార్క్స్ మినిమం ఈచ్ సబ్జెక్ట్లో రావాల్సిందే. నెగిటివ్ మార్క్స్, ఒక సబ్జెక్ట్లో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి మిగతా 2 సబ్జెక్ట్లో నాకు టాప్ మార్క్స్ వచ్చాయి, అగ్రిగేట్ దాటేశాను అంటే కుదరదు. కండిషన్ అనమాట. అదే 2022లో చెప్పాను కదా, పేపర్ టఫ్గా వచ్చింది కాబట్టి ద మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ 5 మార్క్స్కే పెట్టారు. 2021లో 6. సో ఇది ఇయర్ టు ఇయర్ కొంచెం వేరీ అవుతుంది కానీ మరీ విపరీతంగా అయితే వేరీ అవ్వదు. సో ఈ టేబుల్ గురించి అర్థమైందా లేదా మీకు? సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ప్రతి సబ్జెక్ట్లో ఒక 8 to 9 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా? కాదు. అలాగే అగ్రిగేట్ అవుట్ ఆఫ్ 360 మార్క్స్ ఒక 86 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా? అది కూడా కాదు. అది కూడా నేను చెప్తాను చూడండి ఎందుకు అది కష్టం కాదు అనేది. ఇది కంటిన్యూ అయింది లిస్ట్, చూసుకోండి. నేను దీని పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంచుతాను మీ రిఫరెన్స్ కోసం. నెక్స్ట్, మార్క్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఇప్పుడు ఇది ఇంకొక రకమైన అనాలిసిస్ చూద్దాం. ప్రతి కేటగిరీలో అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదే కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ తీసుకుంటే గనక ఓపెన్ కేటగిరీలో టాప్ మోస్ట్ ఫస్ట్ ర్యాంక్ క్యాండిడేట్ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 360. ఇది ఎంతకమ్మా? అవుట్ ఆఫ్ 360 ఓన్లీ 2023 తీసుకున్నాను నేను మార్క్స్. సో అవుట్ ఆఫ్ 360 314 మార్క్స్ వస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. బట్ ఇది చాలా గ్రేట్. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ మార్క్స్ కూడా చూసుకుంటే ఫిజిక్స్లో 96, కెమిస్ట్రీలో 109 అండ్ మ్యాథ్స్లో 109 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు అదే ఓపెన్ కేటగిరీలో ఒక్కసారి చూడండి, అదే ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ పర్సన్ అంటే 28,978 ఈ ర్యాంక్కి ఓపెన్ కేటగిరీలో ఐఐటి ర్యాంక్స్ క్లోజ్ అయిపోయాయి. ఎనీ ఐఐటి ఎనీ బ్రాంచ్ అనమాట. సో ఓపెన్ కేటగిరీలో 28,978 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిపోయింది. వీడికి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడండి, కేవలం 55 మార్క్స్. కేవలం 55 మార్క్స్కి అతనికి ర్యాంక్ వచ్చేసింది. ఐ థింక్ ఇట్ ఈస్ ఇది 2022కి సంబంధించిందమ్మా, నాట్ 2023, 2022. బికాస్ 2023కి ఇంకా జోసా కౌన్సిలింగ్ జరుగుతోంది. ఇప్పుడు 2023కి జోసా కౌన్సిలింగ్ జరుగుతోంది. సో 2023 డేటా అనేది జోసా కౌన్సిలింగ్ అయిపోతే కానీ మనకి తెలియదు. జోసా 3rd రౌండ్ వరకే మాత్రమే రిజల్ట్స్ వచ్చాయి. సో 4th, 5th, 6th అయితేనే కానీ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. కాబట్టి నేను 2022కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ పెట్టాను. సో 2022లో కూడా 360 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. అదే జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఫస్ట్ ర్యాంక్ ఈ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 292. సో ఇఫ్ యు ఆర్ జనరల్ కేటగిరీ పర్సన్ బట్ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంటే నీ ఎన్ని మార్క్స్కి క్లోజ్ అయింది అది చూసుకోండి. 50 మార్క్స్ వస్తే చాలు. అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో 50 మార్క్స్ వస్తే చాలు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాడికి ఇక్కడ ఈ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ చూసుకోండి బట్ మార్క్స్ చూడండి. ఫిజిక్స్లో 31 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 12 మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో 7 మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చిందనమాట. సో 2022 గుర్తుంది కదా, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత ఉండాలి? 2022లో 5 మార్క్స్ రావాలంతే. సో 7 మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై అయిపోయాడు, ర్యాంక్ వచ్చేసింది, సీట్ వచ్చేసింది ఐఐటిలో. ఇలా చూసుకుంటూ వెళ్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూడండి, ఎస్సీకి క్లోజింగ్ మార్క్స్ ఎన్ని? 28 మార్క్స్ వస్తే చాలు ఐఐటిలో సీట్ వచ్చింది. ఎస్టీ వాడికి అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో 28 మార్క్స్ వస్తే చాలు సీట్ వచ్చేసింది. బట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సిందే, అది కూడా తక్కువ కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కడుంది? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా చాలా తక్కువ. సో ఇలాంటి ఎగ్జామ్స్లో కేటగిరీ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రూల్. సో కేటగిరీ ఉన్నవాళ్ళు చూసుకోండి, ఈ మాత్రం మార్క్స్ వస్తే చాలు మీరు ఐఐటి కాలేజెస్లో సీట్ వచ్చేసింది మీకు. సో దానికోసమే నేను యాక్చువల్గా ఈ లిస్ట్ అంతా తయారు చేసింది కూడా. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే అడ్వాన్స్ మన వల్ల కాదు, అది మనకి ఎలాగూ రాదు, అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అని ఫీల్ అవుతారు. కానీ
ఎగ్జామ్ టఫ్ అయినా కూడా దానికి కొంచెం కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. యాక్చువల్గా 2023లో ఆల్ టైమ్ హై రికార్డ్, చాలా ఎక్కువ మంది ఎగ్జామ్ రాశారు. బట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో కేవలం 20-40% మధ్యలో, యాక్చువల్గా 20-30% కూడా అనుకోవచ్చు, బట్ 40% వరకు కూడా మాత్రమే అడ్వాన్స్కి వస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళలో నేను చెప్పేది 100 మంది క్వాలిఫై అయితే అందులో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాద్దాము అనే ఆలోచన వచ్చేవాళ్ళు కేవలం 20-40 మధ్యలో మాత్రమే ఉంటారు. మిగతా 70 మంది లేదా 80 మంది వీళ్ళందరూ కూడా అడ్వాన్స్ రాయడానికి అసలు ఆలోచించరు. అక్కడే సగం ఫిల్టరేషన్ అయిపోతుంది. ఒకవేళ ఎగ్జామ్ రాశారనుకోండి, అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. అక్కడ కూడా మళ్ళీ కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. అందరూ చాలామంది 2 పేపర్స్ రాయరు, రకరకాల రీజన్స్. సో 2 పేపర్స్ రాసి అడ్వాన్స్ రాసిన వాళ్ళకి ర్యాంక్ ఎక్కడ వచ్చేస్తుంది? కేవలం 55 మార్క్ ఓపెన్ కేటగిరీల వాళ్ళకి 55 మార్క్స్ వస్తే చాలు, ర్యాంక్ వచ్చేసింది. ఇంకా SC/ST వాళ్ళైతే 28 మార్క్స్కే మీరు IITలో ప్లేస్మెంట్ వచ్చేసింది మీకు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ వన్. నెక్స్ట్ నేనేం చేశానంటే 2022 వరకే లిస్ట్ ఉంది, బికాస్ చెప్పాను కదా 2023 జోసా కౌన్సిలింగ్ ఇంకా జరుగుతుంది. సో 2022లో IITస్లో బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, మార్క్ ఎంత, యావరేజ్ మార్క్ ఎంత చూడండి ఒకసారి. సో IIT ముంబై తీసుకుంటే ఇదే కదా టాప్ మోస్ట్. IIT ముంబై, IIT ఢిల్లీ, IIT చెన్నై అనేది చాలామంది డ్రీమ్ అనమాట. అది కూడా IIT ముంబైలో, IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో రావాలి అంటే మాత్రం బాస్ యావరేజ్ మార్క్స్ 297 రావాల్సిందే. బెస్ట్ కావాలి అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. సో 297 రావాలి. ఓకే, సో ర్యాంక్ ఎంత క్లోజ్ అయింది అంటే 67 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిపోయింది IIT బాంబే కంప్యూటర్ సైన్స్. సో అలా చూసుకుంటూ వెళ్తే కనుక, IIT బాంబే చూసుకుంటూ వెళ్తే కనుక, నేను ఇక్కడ 2021-2022 కంపారిజన్లో మీరు మామూలుగానే మీరు చూస్తారు కదా 2021లో 297 మార్క్స్కి 67 కట్ ఆఫ్, 2022లో వచ్చేటప్పటికి 61 మార్క్స్కే ర్యాంక్కి వచ్చేసింది. ఎందుకు అంటే చెప్పాను కదా 2021-2022లో ఇది టఫెస్ట్ పేపర్ రావడం వల్ల. ఓకే, 61 ర్యాంక్ 280 మార్క్స్కే మీకు IIT బాంబేలో సీట్ వచ్చింది. ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక BS మ్యాథమెటిక్స్ చూడండి. ఓకే, బ్యాచిలర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ చూస్తే కనుక 187 మార్క్స్ 1944 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయితే, 2022లో వచ్చేటప్పటికి BS మ్యాథమెటిక్స్ 2158 ర్యాంక్కి కూడా సీట్ వచ్చింది. అంటే BS మ్యాథమెటిక్స్లో ర్యాంక్ పెరిగిందనమాట. 1944 దగ్గర క్లోజ్ అయింది, 2158 దగ్గర ఇది క్లోజ్ అయింది. అంటే ప్రతి ఇయర్ కొద్దిగా చిన్న మార్పులు అయితే వస్తున్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ మాత్రం చూడండి, కెమికల్ ఇంజనీరింగ్ 2021లో 2213 దగ్గర క్లోజ్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 2081 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిపోయింది. ఓకే, సో కొంచెం చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. అలాగే IIT ఢిల్లీలో మీకు సీట్ రావాలి అంటే మాత్రం 2021లో 284 మార్క్స్కి అంటే 100 ర్యాంక్కి వచ్చింది. బట్ 2022లో 102 ర్యాంక్ కూడా వచ్చింది. చిన్న వేరియేషన్స్. బట్ ఇలా చూసుకుంటూ వెళ్తే IIT మద్రాస్లోకి వచ్చేటప్పటికి 163 ర్యాంక్, 175 ర్యాంక్ అనేవి క్లోజింగ్ ర్యాంక్స్లో ఉన్నాయి 2021-2022లో. నెక్స్ట్ IIT కాన్పూర్కి వచ్చేటప్పటికి 2021లో 216 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిపోయింది, 237. మీరు వీటిలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ది ఏదైతే ఉందో చూడండి. ఇక్కడ BS ఇన్ కెమిస్ట్రీ 5788. నేను ఓపెన్ కేటగిరీ మాత్రమే చెప్తున్నాను, మిగతా జస్ట్ వేరీ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి 3783. బట్ BS ఇన్ కెమిస్ట్రీ అనేది కిందకి వెళ్ళిపోయింది, ఇది మిస్ అయింది అంటే. ఓకే, సో BS ఇన్ మ్యాథమెటిక్స్. సో లాస్ట్ ర్యాంక్ అరౌండ్ IIT బాంబేలో రావాలి అంటే IIT బాంబేలో, యాక్చువల్గా IIT బాంబే లాంటి చోట ఏ బ్రాంచ్ వచ్చినా వెళ్ళిపోతారనమాట.
అంత డిమాండ్ ఉంటుంది. చెప్పాను కదా, కాలేజ్ బ్రాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు అప్రాక్సిమేట్గా ఒక 5,000 to 6,000 లేదా 4,000 ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటి బాంబేలో సీట్ వస్తుంది. ఐఐటి ఢిల్లీకి వచ్చేటప్పటికి లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ చూడండి 3,589, అంటే 3,600 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఓపెన్ కేటగిరీలో, మిగతా వాళ్ళందరికీ కొంచెం కొంచెం వేరియేషన్లో వచ్చేస్తాయి. ఐఐటి ఢిల్లీలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు నాకు అనుకుంటే గనక అడ్వాన్స్లో ఒక 3,500 ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చేసింది. అలా చూసుకుంటూ వెళ్తే గనక ఐఐటి మద్రాస్లో లాస్ట్ ర్యాంక్ చూడండి, అప్రాక్సిమేట్గా 8,000 ర్యాంక్ వచ్చిన ఐఐటి మద్రాస్లో సీట్ వచ్చింది. బ్రాంచ్ మీరు పట్టించుకోకపోతే, టాప్ మోస్ట్ బ్రాంచ్ కావాలి అంటే మాత్రం ఆ రేంజ్ ఉండాల్సిందే. బట్ ఎస్, నిరాశ నిస్పృహ ఇవేమీ అవసరం లేదు. బికాస్ బాస్ 8,000కి నీకు ఐఐటి మద్రాస్లో సీట్ వస్తుంది అంటే కళ్ళకద్దుకుని తీసుకోవచ్చు అనమాట. మనం ఏ బ్రాంచ్ అయితే ఏంటి, బ్రాండ్ ఇంపార్టెంట్. ఓకే, ఐఐటి కాన్పూర్లో లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ చూడండి 6,383 దగ్గర మనకి క్లోజ్ అయ్యింది. సో 6,300 ర్యాంక్ వచ్చినా కూడా ఐఐటిలో సీట్ వచ్చింది. అది కూడా ఐఐటి కాన్పూర్, బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఐఐటి ఖరగ్పూర్లో చూడండి, ఐఐటి ఖరగ్పూర్లో వచ్చేటప్పటికి టాప్ మోస్ట్ సిఎస్ఈలో మీకు సీట్ రావాలి అంటే 2022లో 110 మార్క్స్కే సీట్ వచ్చేసింది, 5,858. క్లోజింగ్ ర్యాంక్ చూడండి 13,000కి కూడా సీట్ వచ్చింది ఐఐటి ఖరగ్పూర్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇవన్నీ కూడా. సో మీరు 13,000 ర్యాంక్ తెచ్చుకోవడం, 83 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమేం కాదు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అయిపోతుంది. అలాగే గ్రీన్ కలర్ ఎందుకు పెట్టాను అంటే కొత్తగా యాడ్ అయిందనమాట, 2022లో కొత్తగా యాడ్ అయింది. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదు, సిఎస్ఈకి హ్యాపీగా తీసేసుకోవచ్చు వచ్చిందంటే. సో ఐఐటి రూర్కీలోకి వచ్చేటప్పటికి టాప్ మోస్ట్ 198 మార్క్స్ వచ్చింది, కానీ లీస్ట్ చూడండి 7,855, 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఐఐటి రూర్కీలో సీట్ వచ్చేసింది. ఓకే, సో ఇలాగా ఎనర్జీ ఇంజనీరింగ్ ఇవన్నీ కొత్తగా పెట్టిన బ్రాంచెస్కి కలర్ మార్చాను అంతే నేను. సో ఐఐటి గౌహటికి వచ్చేటప్పటికి 10,000 ర్యాంక్ వచ్చిన, అంటే 92 మార్క్స్కి 10,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చేసింది. ఇలాగ ప్రతిదానికి చూసుకుంటూ వెళ్తే మీరు ఐఐటి హైదరాబాద్, ఐఐటి వారణాసి, ఐఐటి ఇందోర్, ఐఐటి హైదరాబాద్ ఇవన్నీ కొత్త ఐఐటీస్, బట్ లేట్గా వచ్చిన, లేటెస్ట్గా వచ్చాయి. ఐఐటి హైదరాబాద్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. ఐఐటి హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అండ్ చాలా డిమాండ్ ఉంది. సీట్ వస్తే మాత్రం కళ్ళు మూసుకుని జాయిన్ అయిపోండి, సూపర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఐఐటి హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో రావాలి అంటే మీకు క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2022లో చెప్తున్నాను 608, బట్ లాస్ట్ది 8,722. కేటగిరీ వైజ్ వేసుకుంటే ఇంతకంటే తక్కువ ర్యాంక్లోనే మీకు సీట్ వచ్చేస్తుంది. ఓకే, సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన స్టూడెంట్ ఐఐటి హైదరాబాద్ బీసీ కేటగిరీ, సో తనకి 5,000 ర్యాంక్కే దీంట్లో సీట్ వచ్చేసింది. ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, నేను చెప్పేది అది. ఐఐటి వారణాసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రావాలి అంటే 897 ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్, అండ్ ఇది లాస్ట్ బ్రాంచ్ అనమాట. ఈ ఐఐటిలో ఇది లాస్ట్ బ్రాంచ్, దీనిలో 14,000 ర్యాంక్ కూడా సీట్ వచ్చేసింది. ఐఐటి ఇందోర్, ఐఐటి గాంధీనగర్ వీటన్నిటిలో చూడండి 11,310, 11,707 మార్క్స్ కూడా పెద్దగా ఏం రావక్కర్లే, 80 మార్క్స్, 88 మార్క్స్, 87 మార్క్స్కే మీకు సీట్ అనేది వచ్చేసింది. అది కూడా అవుట్ ఆఫ్ 360 మార్క్స్ చెప్పాను కదా. సో మార్క్స్ విపరీతమైన హై మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఐఐటీలో నీకు సీట్ రావాలి అంటే మినిమం మార్క్స్ తెచ్చుకున్నా కూడా మనకి సీట్ అనేది వస్తుంది. సో సేమ్ వే ఐఐటి జమ్మూ, పాలక్కాడ్, ధార్వాడ్, ఐఐటి భిలాయ్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. బట్ నిరాశ నిస్పృహ ఏం అవసరం లేదు, అరౌండ్ 75 మార్క్స్కి కూడా మనకి సీట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో అడ్వాన్స్డ్ టార్గెట్స్ మార్క్స్ ఇప్పుడు ఈసారి మనం సెట్ చేసుకుందాం. ఇప్పుడు 2023కి టార్గెట్ ఉండాలి కదా. సో అడ్వాన్స్లో మన టార్గెట్ ఎలా ఉండాలి? ఓల్డ్ ప్రైమరీ ఐఐటీస్ అంటే ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ ఇవన్నీ కూడా దానిలో
సిఎస్సి బ్రాంచ్ మాత్రమే కావాలి అని మీరు డిసైడ్ అయ్యారు అనుకోండి. అలాంటప్పుడు మీ టార్గెట్ ఎంత ఉండాలి అంటే, మీరు జనరల్ అంటే సిఆర్ఎల్ అయితే గనక 55% నుంచి 65% మార్క్స్ వస్తే చాలు. చూడండి, 70% 80% మార్క్స్ కూడా కాదు. ఓల్డ్ ప్రైమరీ ఐఐటీస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, వీటిలో సిఎస్సి బ్రాంచ్లో ఓపెన్ కేటగిరీలో కావాలి అంటే నీకు 55 to 65% మార్క్స్ వస్తే చాలు. దట్స్ ఇట్. అదే ఒక కేటగిరీ అయితే ఒక 5% తక్కువలో వేసుకుంటూ వెళ్ళండి అంతే, ఎనీ కేటగిరీ. నెక్స్ట్, న్యూ ఐఐటీస్ విచ్ ఆర్ గుడ్. అంటే ఏం చెప్పాను, ఐఐటి హైదరాబాద్, ఐఐటి వారణాసి, ఇవన్నీ కూడా న్యూ ఐఐటీస్ బట్ డూయింగ్ గుడ్. వాటిలో సిఎస్సి బ్రాంచ్ మాత్రమే కావాలి అనుకుంటే, ఒక 45 to 55% మార్క్స్ వచ్చాయా నీకు, సరిపోయింది. 45% మార్క్స్ తెచ్చుకోవడానికి కొద్దిగా కష్టపడితే అయిపోయిందా లేదా, చాలా ఈజీ. ఎనీ ఐఐటీస్ సిఎస్సి బ్రాంచ్, ఓల్డ్ కాదు న్యూ కాదు, ఏదో ఒక ఐఐటీలో నాకు సిఎస్సి బ్రాంచ్ వస్తే చాలు. దానికి చూడండి ఒకసారి, 32% నుంచి 42% వరకు మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా ఒక 45% వేసుకోండి, లేదు 40% వేసుకోండి. 40% మార్క్స్ అవుట్ ఆఫ్ ఆల్ మార్క్స్. అంటే ఈ ఇయర్ 360 మార్క్స్కే పెడతారా అంటే అది మనం చెప్పలేము, బట్ ఒక 360 మార్క్స్ అనుకుందాం. అందులో 40% మార్క్స్ తెచ్చుకుంటే ఏదో ఒక ఐఐటీలో సిఎస్సి బ్రాంచ్లో సీట్ వచ్చింది, అసలు లైఫ్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇంకొక అనాలిసిస్ చేశాను చూడండి. ఓల్డ్ ప్రైమరీ ఐఐటీస్ సిఎస్సి కాకుండా నెక్స్ట్ కోర్ బ్రాంచెస్ ఏంటి, ట్రిపుల్ మెకానికల్, సిఎస్సి ఆర్ మెకానికల్. ఓకే, మెకానికల్ కూడా ఐఐటీస్లో మనం తీసుకోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. సో సిఎస్సి ట్రిపుల్ లాంటి చోట రావాలి అంటే ఓల్డ్ ప్రైమరీ ఐఐటీస్కి అయితే 35 to 45% మార్క్స్ వస్తే చాలు. న్యూ ఐఐటీస్ విచ్ ఆర్ గుడ్, ఐఐటి హైదరాబాద్, వారణాసి, వీటిలో అయితే గనక 30% to 40% మార్క్స్ వస్తే చాలు. ఇంకా చూడండి, ఎనీ బ్రాంచ్ ఇన్ ఓల్డ్ ప్రైమరీ ఐఐటీస్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్లో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు, లాస్ట్ బ్రాంచ్ అయినా పర్లేదు, నాకు ఐఐటీలో సీట్, అది కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీలో వచ్చింది అంటే దానికి నీకు చూడండి 25 to 35% బాస్, 30% మార్క్స్ తెచ్చుకోవడం డెడ్ ఈజీ. అంటే మరీ డెడ్ ఈజీ కాదు, కొంచెం వర్క్ చేస్తే చాలు కదా. నెక్స్ట్, ఎనీ ఐఐటి, ఎనీ బ్రాంచ్, ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా పర్లేదు, 20% నుంచి 25% మార్క్స్ వచ్చినా చాలు. 20 to 25% మార్క్స్ తెచ్చుకోవడం అనేది కొంచెం వర్క్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఎందుకు నేను ఇలా చేశాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై దట్ ఐఐటీలో సీట్ తెచ్చుకోవడం అనేది కేవలం ఒక అపోహ, ఇది మనకి రాదులే, ఇది నా వల్ల కాదేమో, చాలా తెలివైన వాళ్ళకి మాత్రమే వస్తుందేమో. రాంగ్. ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ అవగాహన ఉంటే, ఇప్పుడు చెప్పండి, తెచ్చుకోవచ్చా తెచ్చుకోలేమా, ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా, ఈజీగా పెట్టచ్చు. ఎఫర్ట్స్ పెడితే ఈ మాత్రం పర్సంటేజ్ మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా, ఏం మాత్రం కష్టం కాదు. ఓకే, సో డిఫికల్టీ అనాలిసిస్, ఒకవేళ డిఫికల్టీ లెవెల్ అనాలిసిస్ చూస్తే, అంటే అడ్వాన్స్డ్ పేపర్లో డిఫికల్టీ లెవెల్ అనాలిసిస్ చూస్తే కనుక ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఈజీ, yellow కలర్ మోడరేట్, రెడ్ కలర్ టఫ్నెస్, ఎంత పర్సంటేజ్ టఫ్నెస్ వచ్చింది చెప్పాను కదా. జేఈ అడ్వాన్స్లో 2 పేపర్స్ ఉంటాయి. సో 2023నే తీసుకుందాము. పేపర్ 1 లెవెల్, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి 47% మోడరేట్గా ఉంది, 47% ఈజీగా ఉంది, కేవలం 6% మాత్రమే టఫ్గా ఉంది. నెక్స్ట్, కెమిస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా సేమ్ టఫ్నెస్ మెయింటైన్ చేశారు. మ్యాథ్స్కి వచ్చేటప్పటికి కొంచెం గడబడి జరిగిందనమాట. సో మ్యాథ్స్లో 29%, అంటే అప్రాక్సిమేట్గా 30% టఫెస్ట్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సరే, అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు
ఈ ఫిజిక్స్లో 47% మోడరేట్, 47% ఈజీ అంటే మీనింగ్ ఏంటంటే పెద్ద విపరీతంగా ఆలోచించక్కర్లేదు, జస్ట్ అలా ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేయగలిగేలాగానే ఉంటాయన్నమాట. పేజీలు సొల్యూషన్స్ చేయాల్సిన అవసరం లేదు. మోడరేట్ అంటే కొద్దిగా ఆలోచించాలి, ఒక హాఫ్ పేజ్ సొల్యూషన్ అయితే వస్తుంది. టఫ్నెస్ అంటే ఏంటంటే మినిమం ఒక 1.5 పేజ్ సొల్యూషన్ వస్తుంది అనమాట. దానిని టఫ్నెస్గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫిజిక్స్లో 47% ఈజీ మోడరేట్ ఉందా? కనీసం ఇక్కడి నుంచి ఈ రెండిట్లో నుంచి ఒక 10% మనం తెచ్చుకోగలమా లేదా? ఈ రెండిట్లో నుంచి ఒక 10% మార్క్స్ తెచ్చుకోలేమా? ఇక్కడి నుంచి 10% మార్క్స్ వచ్చేసాయి. కెమిస్ట్రీలో మళ్ళీ 47% ఈజీ, 47% మోడరేట్. కెన్ వీ గెట్ ఒక 15 to 20% మార్క్స్ కెమిస్ట్రీలో తెచ్చుకోగలమా లేదా? ఫిజిక్స్ అంటే మీరు టఫ్గా ఫీల్ అవ్వచ్చు, బట్ కెమిస్ట్రీలో కొంచెం మార్క్స్ స్కోర్ చేసుకోగలరు కదా. సో కెమిస్ట్రీలో మినిమం కెమిస్ట్రీలో ఇక్కడి నుంచి ఒక 10% మార్క్స్ తెచ్చుకోవచ్చు. కెమిస్ట్రీలో మినిమం ఒక 15% టు ఒక 20% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్లో ఓకే టఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఈజీ లెవెల్ అనేది 35% ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఒక 10% మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 10 + 10 20 + 20 40% మార్క్స్ ఇక్కడే వచ్చాయి. అంటే 40% మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. నీకు 40% మార్క్స్ వచ్చాయి అంటే గుడ్ న్యూ ఐఐటీస్లో సీట్ వచ్చేసింది. అదే కేటగిరీ ఉంటే వెరీ గుడ్ ఐఐటీస్లో సిఎస్సిలో ర్యాంక్ వచ్చేస్తుంది నీకు. సో చాలా ఇంపార్టెంట్ టు నో, ఇదేమీ అసాధ్యం కాదు, ఎవ్వరికి అందని ద్రాక్ష కాదు. స్ట్రాటజీ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. అందుకే ఇవన్నీ కూడా చేసి మీకు ప్రజెంటేషన్ చేయడం ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ చేయడానికి. సో ఈజీలో నుంచి ఒక 10%, ఈజీలో నుంచి మోడరేట్లో నుంచి ఒక 20%, ఇక్కడి నుంచి ఒక 10% తెచ్చుకున్న మినిమం 40% మార్క్స్ వచ్చేసాయి. లేదు పోనీ మినిమం 30% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా నీకు ఈ మూడిట్లో నుంచి 30% మార్క్స్ తెచ్చుకోలేమా? మనం తెచ్చుకోవచ్చు. చాలామంది ఏంటంటే అపోహ, అమ్మో అడ్వాన్స్డ్ ఎగ్జామా, టఫ్, మన వల్ల కాదు, మనకి ర్యాంక్ రాదు, అలా ఏం కాదు. చూడండి, నెక్స్ట్ పేపర్ 2 అనాలిసిస్ చూడండి. అదే రోజు పేపర్ 2 జరుగుతుంది. ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి కొద్దిగా టఫ్నెస్ పెంచుతారు. ఆబ్వియస్గా టఫ్నెస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. బట్ ఈజీ చూడండి, 53% ఈజీగా ఉంది, 35% మోడరేట్గా ఉంది. అంటే దీనిలో నుంచి కూడా ఈజీగా ఒక 10 to 12 లేదా 10 to 15% మధ్యలో మీరు మార్క్స్ తెచ్చుకోగలరు. 41% ఈజీ, 41% మోడరేట్, 18% టఫ్నెస్ పక్కన పెట్టినా కూడా ఇక్కడ నుంచి ఒక 15% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడే 30% మార్క్స్ వచ్చి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 71% మోడరేట్ క్వశ్చన్సే వచ్చాయి. ఆబ్వియస్గా 18% ఈజీ, 12% పక్కన పెట్టేసిన టఫ్నెస్, ఇక్కడి నుంచి కూడా ఒక 15% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. 15% మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, మినిమం ఒక 40% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా, ఈజీయా? ఓకే, సో సేమ్ అనాలిసిస్ క్వశ్చన్స్ వైజ్ వేసాను నేను ఇందులో. సో ఫిజిక్స్లో ఈజీ, మోడరేట్, టఫ్. కెమిస్ట్రీలో ఈజీ, మోడరేట్, టఫ్. మ్యాథ్స్లో ఈజీ, మోడరేట్, టఫ్. బేసికల్గా మోడరేట్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఎన్టీఏ వాళ్ళ స్ట్రాటజీ కూడా ఇదే, అడ్వాన్స్డ్ పేపర్ స్ట్రాటజీ అనమాట. ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ పేపర్ స్ట్రాటజీ ఏంటంటే పేపర్ చూడడానికి టఫ్గా ఉండాలి, కానీ సాల్వ్ చేస్తుంటే అంత టఫ్గా ఉండకూడదు. అలాంటి క్వశ్చన్స్నే మనం మోడరేట్ క్వశ్చన్స్ అంటాం. సో మోడరేట్ క్వశ్చన్స్ని యూజువల్గా ప్రతి సబ్జెక్ట్లోనూ హైగానే ఉంచుతారు. టఫ్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి చూడండి, కంపారిటివ్లీ టఫ్ క్వశ్చన్స్ తక్కువ, మోడరేట్ క్వశ్చన్స్ అనేవి చాలా హైలో ఉంటాయి. యూజువల్గా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మోడరేట్లో నుంచి మంచి % ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో నేను ఈ స్లైడ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ మేకింగ్ ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ అడ్వాన్స్డ్.
ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఇది ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటంటే ఈ గ్రాఫ్స్ ఇక్కడ నేను 3 గ్రాఫ్స్ పెట్టాను, సబ్జెక్ట్ వైజ్ గ్రాఫ్స్ అనమాట. ఈ గ్రాఫ్స్ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన గ్రాఫ్స్. సో ఎన్టీఏ వాళ్ళ అనాలిసిస్ ఇలా చేస్తారు వీళ్ళు. ఎన్టీఏ వాళ్ళు చేసే అనాలిసిస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మార్క్స్. మ్యాథ్స్లో అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్, ఎంతమంది క్యాండిడేట్స్ రాశారు వాళ్ళకి మ్యాథ్స్లో అగ్రిగేట్ మార్క్స్ ఎలా వచ్చాయి. మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే 0 మార్క్స్ ఇదే లైన్ వెంబడి ఇలా వెళ్తే కనుక 0 మార్క్ ఇక్కడ ఉంది. 0 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి చూడండి. మ్యాథ్స్లో 8,000 మెంబర్స్కి 0 మార్క్స్ వచ్చాయి. 8,000 మెంబర్స్కి అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ కూడా వచ్చాయన్నమాట మ్యాథ్స్లో. చూడండి టఫ్నెస్ అనమాట. మ్యాథ్స్లో 8,000 మెంబర్స్కి 0 మార్క్ వస్తే, అదే ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి ఫిజిక్స్లో 0 మార్క్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. అప్రాక్సిమేట్గా ఇది తీసుకుందాం. కేవలం అప్రాక్సిమేట్గా 2,000 మెంబర్స్కి మాత్రమే 0 మార్క్స్ వచ్చాయి. అంతకంటే తక్కువ నెగిటివ్ మార్కింగ్ కూడా చాలామందే ఉన్నారు. డాట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంది. బట్ చూడండి ఫిజిక్స్లో 8,000 మెంబర్స్కి మ్యాథ్స్లో 8,000 మెంబర్స్కి 0 మార్క్స్ వస్తే, ఫిజిక్స్లో కేవలం అప్రాక్సిమేట్గా 2,000 మెంబర్స్కి 0 మార్క్స్ వచ్చాయి. కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి 0 మార్క్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. సో బిలో 10,000. సో కెమిస్ట్రీలో 0 మార్క్స్ రావడం చాలా తక్కువ మందికి ఉందన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్గా కంపారిటివ్లీ కెమిస్ట్రీ కొంచెం చేయగలుగుతారు కాబట్టి. అండ్ పేపర్ క్వశ్చన్ కూడా చూశారు కదా మీరు. సో డిఫికల్టీ లెవెల్ని బట్టి కూడా అది డిపెండ్ అవుతుంది. ఈ అనాలిసిస్ అంతా కూడా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్. ఆ డాట్స్ వైజ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ హై వెయిటేజ్ చాప్టర్స్ చూద్దాం. ఓకే, హై వెయిటేజ్ చాప్టర్స్ ఎలా అంటే ఏ చాప్టర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి సో దాట్ యూ కెన్ క్లియర్ యువర్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. జేఈ మెయిన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జేఈ మెయిన్స్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ గురించి, బికాజ్ ఐఐటీలో ల్యాండ్ అవ్వాలి అంటే అడ్వాన్స్డ్ క్వాలిఫై చేయాలి కదా. సో అడ్వాన్స్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఫిజిక్స్లో హై వెయిటేజ్ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్స్, జామెట్రికల్ ఆప్టిక్స్ అంటే రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, రొటేషన్, కెపాసిటెన్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, గ్రావిటేషన్. సో వీటిలో ఇవన్నీ కూడా హై వెయిటేజ్ చాప్టర్స్. మీరు ఇయర్ వైజ్ కూడా చూడండి, 2023, 22, 21, 20, 2019, 2018 ఇలా 2012 నుంచి గ్యాదర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్గా మెయింటైన్ అయింది. కొన్ని ఇయర్స్ అయితే బాగా హై వెయిటేజ్కి వెళ్ళిపోయింది. ఎలక్ట్రోస్టాటిక్స్ చూడండి, 2023లో ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 3% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ 2022లో 13% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. 2022 పేపర్ అందుకే కొంచెం టఫ్ వెళ్ళిందనమాట. అదే మిగతా ఇయర్స్లో చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా 3%, 9%, 8%. సో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. కానీ ఎస్, అడ్వాన్స్ చెప్పాను కదా వేరియబుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇందులో ఈ పింక్ కలర్డ్ ఏవైతే ఉన్నాయో చాప్టర్స్, జామెట్రికల్ ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, రొటేషన్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్, ఈ చాప్టర్స్లో ఇంకా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అంటే డూ ఆర్ డై చాప్టర్స్ అనమాట. ఇవి చేసుకుని వెళ్ళినా కూడా మినిమం 20% ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. 20% ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి కేవలం పింక్ కలర్ చాప్టర్స్ చేసుకుని వెళ్ళినా కూడా. జామెట్రికల్ ఆప్టిక్స్ చూడండి, 9%, 13%, 9%, 5%, 11%. సో అప్రాక్సిమేట్గా అలాగే మెయింటైన్ అయింది. అంటే మీరు ఒకవేళ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే జామెట్రికల్ ఆప్టిక్స్ చేయకుండా అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి వెళ్ళకూడదు. మోడర్న్ ఫిజిక్స్ మనకు అది తెలుసు. మోడర్న్ ఫిజిక్స్ ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ అయినా అడ్వాన్స్ ఎగ్జామ్ అయినా హై వెయిటేజ్లో ఉంటుంది. సో 12, 11%, 13%, 10%, 11% అప్రాక్సిమేట్గా సేమ్ పర్సంటేజ్లో ఉంది. సో మోడర్న్ ఫిజిక్స్ స్కోరింగ్ ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. యూ విల్ నెవర్ లూజ్ మార్క్స్ అనమాట. అసలు మార్క్స్ పోగొట్టుకోవడానికి ఛాన్సే ఉండదు, అంత బాగుంటాయి క్వశ్చన్స్. సో ఇది నెక్స్ట్ రొటేషన్ చూడండి, ఆల్మోస్ట్ సేమ్ వెయిటేజ్ ఉన్నాయి. సో ఒకవేళ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఇవి డూ ఆర్ డై చాప్టర్స్. మ్యాథమెటిక్స్లో కూడా మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్, వెక్టర్స్, ఇవి హై వెయిటేజ్. ఇవన్నీ హై వెయిటేజ్ చాప్టర్స్, వీటిలో డూ ఆర్ డై చాప్టర్స్ అనమాట. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. అలాగే కెమిస్ట్రీ కూడా మనం ప్లేస్ చేసాం ఇక్కడ.
సో కెమిస్ట్రీలో కూడా అటామిక్ కాంపౌండ్స్ అరోమాటిక్ కాంపౌండ్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, కెమికల్ కైనెటిక్స్ అండ్ థర్మోడైనమిక్స్, ఇవి డూ ఆర్ డై చాప్టర్స్. మిగతా వాటి వెయిటేజ్ కూడా ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంచుతాను కాబట్టి మీరు దీన్ని కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ టు ఫాలో. ఫస్ట్ థింగ్, సెల్ఫ్ స్టడీ ఫర్ 6 hours. ఎస్, టీచింగ్ కాకుండా సెల్ఫ్ స్టడీ ఫర్ 6 hours a day చేయాలి. టార్గెట్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ యాజ్ ఫైనల్ అటెంప్ట్. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ అటెంప్టే నా ఫైనల్ అటెంప్ట్. డ్రాప్ అనేది ఇప్పుడే ఆలోచించద్దు, కొడితే ఫస్ట్ టైంలో కొట్టేయాలి. అంత సీరియస్ ప్రిపరేషన్ అయితే చెయ్యాలి, తప్పదు. కంప్లీట్ యువర్ 12th syllabus బై October end, బికాస్ జనవరిలో మనకి ఫస్ట్ అటెంప్ట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మెయిన్స్ ఖచ్చితంగా అక్టోబర్ ఎండ్కి లేదా November 1st weekకి సిలబస్ అయిపోవాలి. ఓన్లీ స్టడీ దోస్ టాపిక్స్ ఆఫ్ 11th విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 12th టాపిక్స్. 12th టాపిక్స్కి సపోర్ట్గా ఉండే 11th టాపిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అవేంటి అది కూడా చెప్తాను చూడండి. ఎలక్ట్రోస్టాటిక్స్ 12th టాపిక్స్ ఇటువైపు రాశాను, 11th టాపిక్స్ అటువైపు రాశాను. ఇవి 11th టాపిక్స్. సో గ్రావిటేషన్, ఫిక్స్డ్ యాక్సిస్ రొటేషన్, వర్క్ పవర్ ఎనర్జీ చదివితే ఎలక్ట్రోస్టాటిక్స్లో సేమ్ కాన్సెప్ట్స్ అప్లై చేస్తాము. డైపోల్ రొటేషన్ ఉంటుంది, డైపోల్లో వర్క్ డన్, ఎనర్జీ స్టోర్డ్, ఇవన్నీ చదువుతాం కాబట్టి ఇక్కడ మీకు హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ గ్రావిటేషన్ ఎలక్ట్రోస్టాటిక్స్ హ్యాస్ వెరీ సిమిలర్ బిహేవియర్. సో ఇది మీకు చాలా ఈజీ కాంబినేషన్. ఇట్ విల్ సపోర్ట్ యువర్ ప్రిపరేషన్. సిమిలర్లీ వెక్టార్స్ అనే ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ చదివితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిజం ఉంది కదా, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, వీటిలో చాలా హెల్ప్ అవుతుంది. సెపరేట్గా ప్రిపరేషన్ అవసరం లేదు, బట్ ఇట్ విల్ బూస్ట్ యువర్ ప్రిపరేషన్ హియర్. సింపుల్ హార్మోనిక్ మోషన్ చదివితే ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఈజీ అయిపోతుంది. దిస్ విల్ బూస్ట్ యువర్ ప్రిపరేషన్. అలాగే నేను మ్యాథ్స్కి, కెమిస్ట్రీకి కూడా రాసి పెట్టాను, ఆబ్వియస్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద టీచర్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాను, మాక్ టెస్ట్లు రాయడం ద్వారా మీరు ఏం మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు, సెల్ఫ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మేక్ యువర్ ఓన్ నోట్స్. స్టిక్ టు వన్ కోచింగ్ సెంటర్. స్టిక్ టు ప్రాపర్ బుక్స్ ఏమేమి కావాలి, ఆల్రెడీ JEE 2024కి ఏం బుక్స్ తీసుకోవాలి అనేది నేను సెపరేట్ క్లాస్ చేశాను. సో ఆ బుక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. సో దట్ ఈస్ హౌ యువర్ ప్రిపరేషన్ గోస్ ఆన్. సో ఇంకా డీటెయిల్డ్గా స్ట్రాటజీ అన్నీ డిస్కస్ చేద్దాము. బట్ ఈ క్లాస్ యొక్క PDF నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లెట్ ద చైన్ కంటిన్యూస్. థ్యాంక్ యూ ఆల్.